కడప జిల్లాలో తెలుగుదేశం మహిళా కార్యకర్త కిడ్నాప్ అలజడి రేపింది. వైకాపా వర్గీయులే అపహరించారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన 3-4 గంటల్లోనే కేసు ఛేదించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల మండలం వలసపల్లికి చెందిన తెలుగుదేశం కార్యకర్త పద్మావతి అపహరణ తీవ్ర కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఘటనలో ఇంట్లోకి చొరబడిన దుండగులు కారులో పద్మావతిని ఎత్తుకెళ్లారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కడప తెదేపా ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బృందాలుగా ఏర్పడిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. 3-4 గంటల వ్యవధిలోనే నిడిచెవి గనుల వద్ద పద్మావతిని గుర్తించారు. పద్మావతిని వాహనంలో తీసుకెళ్తున్న కిడ్నాపర్లు నిడిచెవి వద్ద పోలీసులను చూసి పరారయ్యారు. ఆమెను క్షేమంగా ఎర్రగుంట్ల తీసుకొచ్చిన పోలీసులు ఆ తర్వాత చికిత్స కోసం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో తెలుగుదేశం ఏజెంట్లుగా కార్యకలాపాలు ఏజెంట్లో కూర్చునేదానికి మేము ఉన్నాము. మాట్లాడుకుంటా చేసుకుంటా సన్నాహం చేసుకుంటున్నాము. వాళ్ళు ఈయన మన ప్రత్యర్థి వ్యక్తులు మా ఇంటి మీద దాడికి వచ్చి మమ్మల్ని కొట్టి మా అమ్మని పిజ్జాం చేసి తీసుకొని పోయారు. తీసుకుని మమ్మల్ని కొట్టి ఆ పెనుగులాటలో మా తమ్మునికి మా బామ్మడికి గాయాలు కాలేదు. పద్మావతిని అపహరించిన వారితో పాటు కారకులు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా బృందాలుగా ఎస్ఐలు సిఐలు వెళ్ళి విచారించడం జరిగింది. ఆ తర్వాత ఆమెను నియర్ బై విలేజ్లో ట్రేస్ చేయడం జరిగింది. ఆ వెహికల్ కూడా పట్టుకోవడం జరిగింది. దీని మీద మరింత విచారణ చేస్తున్నాము. కంప్లైంట్ కూడా తీసుకోవడం జరిగింది. పూర్తిగా విచారించిన తర్వాత ఆమెను హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ మరింతగా చేసి అసలైన ఎవరు ముద్దాయి దోషులు ఎవరు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎన్నికల సమయంలో కలకలం రేపిన కిడ్నాప్ ఘటన కొన్ని గంటల్లోనే సుఖాంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.